స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గార్డెన్స్ లోని అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ లోని అన్నమయ్య కళావేదికలో ముగ్గురు నాయకుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను, ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో చదవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, గంటా సుబ్బారావు, జవహర్, తాళ్ల వెంకటేష్ యాదవ్, నాగమల్లేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకి పునాది వేస్తేనే వాళ్ళ భవిష్యత్తు నిర్మితం అవుతుందనే ఆలోచనతో వాళ్ళు అలా మమ్మల్ని భయంతో కూడా భయంతో అన్ని విధాలుగా మమ్మల్ని చదువుకునే విధంగా ప్రోత్సహించేవారు. సీతారామయ్య స్కూల్లో చదువుకున్న వాళ్ళకి చదువులు వచ్చి దేశ విదేశాల్లో ఉండి బాగా సెట్ అయ్యారు. చదువు రాని వాళ్ళు రకరకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో రాణించారు. చదువు వచ్చినా చదువు రాకపోయినా సీతారామయ్య స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం మటుకు ఖచ్చితంగా వచ్చింది. సంస్కారవంతమైనటువంటి స్కూలు శ్రీ పాటిబండ్ల సీతారామయ్య స్కూలు. సీతారామయ్య స్కూల్లో చదివామంటే ఇందాక నా ముందు చెప్పిన వక్తలాగా అది గౌరవం, గర్వం, గర్వకారణం. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్ట్